ఎన్నికల టైం దగ్గర పడుతుంది. సో, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళే జంపులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ టైంలో. సహజంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి ఈ టైంలో ఎక్కువగా జంపింగ్‌లు వస్తూ ఉంటాయి. కానీ కేశినేని నాని రివర్స్‌లో ప్రతిపక్షం నుంచే అధికార పక్షంలోకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి నచ్చక ఆయన చూపిస్తున్నటువంటి యాటిట్యూడ్ సరిగ్గా లేదని ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి విధానాలే లేవని, ప్రజాస్వామిక విధానాలే లేవని ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూతురు కేశినేని శ్వేత కూడా రీసెంట్‌గా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన నెక్స్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ వైసీపీని వదిలిన వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ టీడీపీ, టీడీపీ వదిలిన వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ వైసీపీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇదే పరిస్థితిలో ఆయన నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి వైసీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే వైసీపీ కూడా ఈయన పార్టీ మారడానికి ఇప్పుడు మొన్నే మారారు ఈయన. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ కేశినేని నానిని వైసీపీలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది తమ పార్టీ కోసం. కానీ ఆయన చంద్రబాబు నాయుడుతో ఎన్నో సంవత్సరాల నుంచి మూవ్ అయినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వ్యక్తి కాబట్టి సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక తప్పదన్నట్టు ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది. తన సొంత ఓట్లతో పాటు ఏదో ఒక పార్టీ యొక్క ఓట్ల బలం యాడ్ అయితేనే తాను స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతాను రానున్న ఎన్నికల్లో, లేదా ఎంపీగా ఓడిపోతాననేటువంటి భయం ఆయనలో కూడా ఉంది. కాబట్టి వైసీపీలోకి వెళ్ళడానికి కేశినేని నాని సుముఖంగానే ఉన్నారు. దాంతో పాటు 2 పెద్ద కండిషన్‌ని ఆయన జగన్‌కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో రెండో కండిషన్‌ని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేసే విధంగా ఆ కండిషన్ లేనట్టు తెలుస్తోంది. మొదటిది ఏంటంటే కేశినేని నాని ఆబ్వియస్లీ అటు వెళ్ళిన తర్వాత ఆయన కోరుకునేది కంపల్సరీగా ఆయన కోరుకున్న చోట ఎంపీ టికెట్ ఇవ్వడం. ఆల్రెడీ ఇప్పుడు గెలిచిన చోట టీడీపీ తరఫున గెలిచిన చోట ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసి మళ్ళీ గెలవాలని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఎంపీ టికెట్‌ని కేశినేని నానికి ఇవ్వడం మాత్రమే మేజర్ కండిషన్‌గా ఆయన ఆ కండిషన్ పెడతారని కూడా జగన్ ఆబ్వియస్లీ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ రెండో కండిషన్ ఆయన పెట్టింది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాన్ని జగన్ ఒప్పుకోలేకపోతున్నారు. అదేంటంటే తన ఏదైతే ఎంపీ సీట్ ఉందో ఆ ఎంపీ సీట్, ప్రతి ఎంపీ సీట్‌కి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. సో, ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 చోట్ల తాను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అనే కండిషన్ పెట్టారు. కనీసం 3 నుంచి 5 కంపల్సరీ కావాలి. కానీ మేము ఇవ్వలేమంటే 3 అయినా సరే ఇవ్వాలి. అందులో ఒకరు తన కూతురికి ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ అనే కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రెండో కండిషన్ని జగన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారు. ఇన్ఛార్జ్ల మార్పు వల్ల అసంతృప్తులు పెరుగుతున్నారు. ఇప్పుడు కేశినేని నాని ఒక ఎంపీ టికెట్ కోసం, ఎంపీ కోసం ఆయన ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే అది తన ఎమ్మెల్యేల్లో కొంతమంది సిట్టింగ్లు తీసేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో, అట్లా ఇవ్వటం వల్ల అది మళ్ళీ తన పార్టీలో రెబల్స్ని సృష్టిస్తుంది తప్ప వైసీపీకి దోహదం చేయదు అనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల రెండో కండిషన్ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కేశినేని నాని ఎలా కాస్త అడ్జస్ట్ అవ్వాలి, లేదా జగన్ ఎట్లా అడ్జస్ట్ అయితే బాగుంటుందో మీరు అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.